షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మాజీ టీటీడీ చైర్మన్ ఆదికేశవ మనవరాలు చైతన్య ఆదికేశవ ప్రస్తుతం అంతా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి లేదా శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తారు ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీరు కొద్ది రోజుల ముందే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో, కారణం ఏంటి? జనసేన పార్టీ ఒక యాక్షన్ పొలిటికల్ పార్టీ. దాంట్లో డెవలప్మెంట్ కోసం, ప్రజల బాగోగుల కోసం అని ఒక ఇనిషియేటివ్ అయిన పార్టీ ఇది. సో అందులో మేము సపోర్ట్ చేయాలని చెప్పి రావడం జరిగింది జనసేన పార్టీకి. అలాగే పవన్ కళ్యాణ్ గారి విజన్ అయితే ఏదైతే చేయాలా అనుకున్నారు దానికన్నిటికీ మేము సహకరించాం కాబట్టి వచ్చాము పార్టీకి. ఆయన ఏదే చెప్పినా వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే రాయలసీమ జిల్లాలో కొంత జనసేనకు అంత ఎడ్జి లేదు, పూర్తిగా కొంత అక్కడ వ్యతిరేకత ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడ ఎందుకు మీరు జనసేన చేరారు రాయలసీమ జిల్లాలో? రాయలసీమలో పవర్ తక్కువ ఉంది అని చెప్పేసి మేము రావడం అనేది జరిగింది. సో మా కుటుంబం DK ఆదికేశులు గారు గురించి మీ అందరికీ తెలిసిందే. మేము చాలా అభివృద్ధి చాలా చేశాము చిత్తూరుకి. అలాగే చాలా ఇన్స్టిట్యూషన్స్, గంగినేని చెరువులు, చాలా వరకు చెరువులంతా మేము రెనోవేట్ చేసి మంచి క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాంటి కార్యక్రమాలు మేము ముందటి నుంచి చేసుకొని వచ్చాం కాబట్టి రాయలసీమలో జనసేన పార్టీ బలపడుతుంది అని చెప్పేసి మాలాంటి కుటుంబం నుంచి నేను వచ్చానండి. అంటే జనరల్గా పౌరున్న పార్టీలోకి చాలామంది రాజకీయ నాయకులు చూస్తారు అధికారం వచ్చే పార్టీల వైపు. టీడీపీ, వైసీపీ ఇప్పుడు కొంత బాగా బలం ఉన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వాటి వైపు చూడకుండా జనసేన పార్టీ వైపు చూడడానికి కారణం అదే. మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదేది ఆయన ప్రతి ఒక్క ఫార్మర్స్కి డెవలప్మెంట్ వైజ్ రోడ్స్ ఇవన్నీ ఆయన చేయాలా అని చెప్పి ఒక విజన్లో ఉన్నారు. సో అలాంటి విజన్కి మనలాంటి యూత్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పీపుల్ లైక్ మీ విల్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ అ విజనరీ లైక్ హిమ్. అంటే ఎక్కడి నుంచి మీరు శ్రీకాళహస్తి, తిరుపతి నుంచి పోటీ చేస్తారు, అక్కడి నుంచి సీట్ అడుగుతున్నారని ఒక టాక్ నడుస్తుంది. శ్రీకాళహస్తి మా అత్త వాళ్ళ ఇల్లు. సో మాకు శ్రీకాళహస్తిలో సౌకర్యాలు ఉంది. అలాగే తిరుపతి కూడా మేము ముందటి నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేశాము. మా తాత కూడా టీటీడీ చైర్మన్గా 2 times ఉన్నారు. చాలా వరకు ఆయన చేసిన అభివృద్ధి మన తిరుమల కొండలో అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆదికేశుల కుటుంబం నుంచి నేను ఉన్నాను కాళహస్తిలో, తిరుపతిలో. మనోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి జిల్లాలో రాయలసీమలో ఉంది అని తెలుపుతున్నాను. సో అది పార్టీ డిసైడ్ చేసి నాకు మంచి దారి పార్టీని డిసైడ్ చేసి ఇస్తుందండి. అంటే మీ మనసులోని అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్కి చెప్పారా? పలానా చోట నుంచి పోటీ చేయాలని ఒక ఆసక్తి నాకు ఉంది అని మీ మనసులో మాట చెప్పారా? నా మనసులో మాట అయితే చెప్పాను. అది ఆయన డిసైడ్ చేసి చెప్తారండి. ఇంకా DK శ్రీనివాసులు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుపతి ఖచ్చితంగా ఎక్కడొక చోట మేము బరిలో ఉంటామని కామెంట్ చేశారు. అది మీరు DA శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ తరపున నుంచి ఇప్పటి వరకు ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మేమైతే అభివృద్ధి కోసమని హెల్త్ క్యాంప్స్, డెవలప్మెంట్స్, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ చేస్తున్నాము, ముందటి నుంచి చేస్తున్నాము. ప్రజలు కూడా ఆతృతగా ఉన్నారు మన ఫ్యామిలీలో మెంబర్స్ రావాలా అని చెప్పేసి. సో అలాగా కొంచెము ఇటు అటు మాట్లాడుతున్నారే కానీ ఆయన పాలిటిక్స్లో వస్తున్నారంటే నేనే ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు ఇన్ఫార్మ్ యూ. మేడం ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాలిటిక్స్లో రాజకీయాల్లో చక్రం తిప్పేది మేమే అంటూ ఒకవైపు నగరి ఎమ్మెల్యే రోజా చెప్తూ ఉంటారు, ఒకవైపు పెద్దిరెడ్డి చెప్తూ ఉంటారు. వీళ్ళని దాటి ఎవరు రాజకీయాలు చేయలేరని ఒక కామెంట్ పద్దాక చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ అండి. నెక్స్ట్ అంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు సీట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు?
అది డిసైడ్ చేసి చెప్తామండి. ఇప్పటి వరకు అనుకోలేదు, అనుకున్నాక చెప్తామండి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా అయితే ఖచ్చితంగా అంటే మనసులో మాట పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగిందని చెప్తాం. శ్రీకాళహస్తి తిరుపతికి సంబంధించినటువంటి స్థానాల మీద మనసులో మాట పవన్ కళ్యాణ్ చెప్పాం. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చైతన్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.